రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా రాక్షస పాలన విరగడై ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్న శుభ సందర్భంగా మాదేపల్లి గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మోటేపల్లి పవన్ హరిచంద్ర కుమార్ మరియు జన సైనికుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీలలో ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించిన ముగ్గుల చిత్రానికి కోలా మేఘన మొదటి బహుమతి సాధించగా, జనసేన పదవుల కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం అంటూ వేసిన ముగ్గుకు మువ్వా విజయ రెండో బహుమతి సాధించారు. అలాగే మూడో బహుమతి యాదాల శిరీష గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మోటేపల్లి పవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గంజాయి, డ్రగ్స్, దగా పరిపాలన నుండి విముక్తి పొందారని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సుపరిపాలన అందించడంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్షేమ పథకాలతో ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. తెగ ఫోన్లు చెంది నీకు ఎవరో తెలియదు అసలు. తీర్థంటే ఫోన్లు వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. भारत माता की जय जनसेना, जय जनसेना, जय जनसेना, जय टीडीपी, जय टीडीपी, जय बीजेपी. కార్యక్రమం మాదేపల్లిలో చేసుకోవడానికి చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంది. మరి సంవత్సర పరిపాలన, మన సుపరిపాలన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు సంవత్సర పరిపాలనలో ఎంత అభివృద్ధి సాధించాం, ఇంకా మిగతా 4 ఏళ్ళు కూడా చాలా బాగా చేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తున్నాం. రెండవది, ఈ మన రైతు పాలన రాజ్యం అన్నట్టుగా మన ప్రజాశ్రేయస్ కోసమే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకుని అన్ని విధాలుగా కూడా మనకి గ్రామంలో రాష్ట్రానికి పట్టుకొమ్మ గ్రామం అయి ఉండదు. ఆ గ్రామం కానించే వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి ఆకాంక్షతో ఆయన గ్రామం కానించే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించి, అలాగే దీపాలంకరణ చేసి, బాణాసంచా కాల్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఒక పండగలా చేసుకోవాలని కూటమి నుండి కానీ జనసేన పార్టీ నుండి కానీ పిలుపునివ్వడం జరిగింది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మాదేపల్లి గ్రామంలో ఇక్కడ చక్కటి వాతావరణంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో కొన్ని ముగ్గుల్ని జడ్జెస్గా మేమిద్దరం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడ పోటీ చేసిన వారు అందరూ కూడా బాగా వేశారు. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరికి ప్రైజ్ మనీ ఇవ్వాలి కాబట్టి ముఖ్యంగా మూడు కోణాల్లో ఒక 3 ముగ్గుల్ని ఎన్నుకోవడం జరిగింది.
అందులో మొదటిది 11వ నెంబర్ కే మేఘన. దానిని ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్టీ జెండాను వేయడం జరిగింది. అలాగే జాతీయ జెండా ఒక దీపం ఆకారంలో చేతిలో పట్టిన ఒక దీపం ఆకారం. అలాగే ఈ మధ్యకాలంలో ఉగ్రవాదుల దాడిలో మన మహిళల యొక్క బొట్టు చెరిపేసి మన నాయకత్వాన్ని సవాల్ విసిరి మీ మోడీ గారికి చెప్పుకోండి అనే విధంగా మన ఆడవారి భర్తలను చంపి ఏదైతే ఉగ్రవాద చర్య జరిగిందో కాశ్మీర్లో, దానికి అదే మహిళల చేత మళ్ళా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వారి యొక్క ఆత్మలకు శాంతి కలిగేలాగా ఎవరైతే నారీ శక్తి ఆధారంగా మనం యుద్ధం చేశామో వారికి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ అని అక్కడ రాయడం జరిగింది. ఆ రకంగా ముగ్గు వేయడం కారణంగా దానికి మొదటి బహుమతిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో బహుమతి అలాగే ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జనసేన జెండా వేయడం పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ అని, జై జనసేన అని గ్లాస్ సింబల్, అలాగే జాతీయ జెండా ఈ ఉద్దేశంతో వేసిన ఆ రెండో ముగ్గురికి రెండో బహుమతిని ప్రకటించడం జరిగింది. అలాగే మూడవ బహుమతి వై శిరీష గారు 17వ నెంబర్. ఈ యొక్క దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా భారతీయ పరమేశ్వరుడు బొమ్మ, అలాగే జాతీయ జెండా, అన్ని మతాలను కులాలను కలిపే విధంగా జాతీయ జెండా ఏదైతే ఈరోజు ఉద్దేశం ఉందో పార్టీ సింబల్, జనసేన పార్టీ సింబల్, ఈ మూడు ఉన్న కారణంగా ఆ ముగ్గురికి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బహుమతి తీసుకురావాల్సిందిగా మాట్లాడవచ్చు.